భూమిని కలగజేసిన వాడను నేనే. ఇదిగో ఈ భూమి నాదే, నేనే చేశాను. ఎందుకు చేశాను, ఎవరి కోసం చేశానంటే మీరుండడానికి చేశాను, మీరు నా పిల్లలు కనుక చేశాను. భూమిని చేసే విషయంలో ఎంత శ్రద్ధ నేను తీసుకున్నాను అంటే భూమినేమో ఒక వంతు పెట్టి ఈ భూమి మీద గుంతలు తవ్వి అందులో సముద్రాలను వేసి 3 వంతుల నీరు, 1 వంతు భూమి. చల్లగా ఉండాలి కదా మీకు. సెలయేర్లు పెట్టాను, కొండలు పెట్టాను, జంతువులను పెట్టాను, పక్షులను పెట్టాను, చెట్లను పెట్టాను, ఎన్నో రకాల జీవరాశులను పెట్టాను. మీకోసం ఈ భూమిని చేశాను. దేవుడు అనగానే సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త దేవుడు. సృష్టిని కలిగించిన సృష్టికర్త ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడానికి మానవులను చేశాడు. ఆయనే దేవుడు. ఇప్పుడు ఎవరులను చేశాను, నరరూపమెత్తిన ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నేను చేశాను నరులను అంటే ఈ నేలను చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ నేల మీద, ఈ ఆరున నేల మీద ఉన్న ప్రపంచ దేశాలలో మనుషులు అందరినీ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వమానవాళికి తండ్రి.